హాయ్ ఫ్రెండ్స్, మనం గత వీడియోలో ఎస్డిజి గోల్స్ యుఎన్ రిపోర్ట్ చూసాం. దానికి కొనసాగింపులో భాగంగా మరికొన్ని విషయాలు నీతి ఆయోగ్ భారతదేశంలోని రాష్ట్రాలకు 17 టార్గెట్స్లో 16 టార్గెట్స్ మాత్రమే తీసుకొని కొన్ని ఇండికేటర్స్తో నివేదికను రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. వాటిలో ఈరోజు ఏ టార్గెట్స్లో ఎన్నెన్ని ఇండికేటర్స్ అది ఉపయోగిస్తుందో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. దీనికి ముందు పూర్తిగా తీసినటువంటి ఎస్డిజి గోల్స్ ఆ వీడియోని కూడా చూడగలరు. దానికి ఇది కొనసాగింపు. ఎస్డిజి గోల్స్ 2015-30 మధ్య ప్రపంచ దేశాలు సాధించవలసిన ఎస్డిజి లక్ష్యాలు మొత్తం 17 లక్ష్యాలు, అనగా 17 టార్గెట్స్, 169 సూచికలు, ఇండికేటర్స్. ఇది ప్రపంచ దేశంలోని అన్ని దేశాలకు వర్తించేవన్నమాట. అదేవిధంగా ఈ ఎస్డిజిని గోల్స్ సాధించడానికి భారతదేశంలో ప్రధాన బాధ్యత నీతి ఆయోగ్ చూసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాలకి ఏ రాష్ట్రం ఎంత సాధించిందో నివేదికను వెలువరుస్తూ ఉంటుంది. ఇంతవరకు 4 నివేదికలను యుఎన్ అయితే ఇప్పటి వరకు 2023-24 సంబంధించి మొదటి నివేదికను వెలువరించగా నీతి ఆయోగ్ ఇప్పటికే 4 నివేదికలను వెలువరించింది. మొదటి నివేదిక 2018లో రిలీజ్ చేసింది. 2018 రిపోర్టును వెలువరించింది. తర్వాత రెండో నివేదిక 19-20, మూడో నివేదిక 20-21. ఇప్పుడు నీతి ఆయోగ్ 4 నివేదిక లేటెస్ట్ రిపోర్ట్. చూడండి, మనము ప్రపంచంలోని అన్ని దేశాలకు 17 లక్ష్యాలు, 169 సూచికలు అని తెలుసుకున్నాం. అలాగే నీతి ఆయోగ్ భారతదేశానికి 16 లక్ష్యాలను తీసుకుంటుంది, 16 టార్గెట్స్ తీసుకుంటుంది, 115 సూచికలు మాత్రమే తీసుకుంటుంది. చూడండి, ప్రపంచ అన్ని దేశాలకు 169 సూచికలు, భారతదేశానికి మాత్రం 115 సూచికలు. ఏ టార్గెట్స్లో ఎన్నెన్ని సూచికలు ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చూడండి, భారతదేశం ఇప్పటి వరకు 2018లో మొదటి రిపోర్టు వెలువరించినప్పుడు భారతదేశ స్కోర్ 57, 19-20 రిపోర్టులో 60, 20-21 రిపోర్టులో 66, ప్రస్తుత నివేదికలో 71 స్కోరు సాధించింది. చూడండి, మొదటిది 2018 ఎస్డిజి రిపోర్ట్ వర్సెస్ 2023-24 రిపోర్ట్. 17 టార్గెట్స్కి గాను మొదటి రిపోర్ట్లో నీతి ఆయోగ్ 13 టార్గెట్స్ మాత్రమే తీసుకుంది. వాతావరణ మార్పులు, సముద్రంపై జీవం, ప్రపంచ శాంతి, ప్రపంచ దేశాల భాగస్వామ్యం, అలాంటి 4 టార్గెట్స్ను వదిలిపెట్టి 13 టార్గెట్స్ని మాత్రమే సంబంధించిన రిపోర్ట్ మాత్రమే వెలువరించింది. కానీ ప్రస్తుతం లాస్ట్ 17వ ఎస్డిజి గోల్స్ అయినటువంటి ప్రపంచ దేశాల భాగస్వామ్యం మినహా 16 టార్గెట్స్లను నీతి ఆయోగ్ తన రిపోర్ట్లోకి తీసుకుంది. మొదటి దాంట్లో 2018 రిపోర్ట్లో కేరళ, హిమాచల్ ప్రదేశ్ 69 స్కోర్ సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించగా, ప్రస్తుతము కేరళ ఒక్కటే 79వ ర్యాంక్ సాధించింది. 79వ ర్యాంక్ సాధించి 69 నుంచి 79. మొదటి రిపోర్ట్లో కేరళ 69 స్కోరు, ఇప్పుడు 79 స్కోరు, అంటే 10 పాయింట్లు మెరుగుపరుచుకుంది. నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది ఇప్పటి వరకు. మొదట్లో హిమాచల్ ప్రదేశ్ కేరళతో పాటు ఉండగా ప్రస్తుతం 74కి దిగిపోయింది. అదేవిధంగా ఏపీకి మొదట్లో 64 స్కోరు, 2018 రిపోర్టు విడుదల చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కు 64 స్కోర్ రాగా ప్రస్తుతము 74 స్కోరు. ఇది కూడా చూడండి, కేరళ వల్లే 69 నుంచి 79, ఏపీ కూడా 64 నుంచి 74. ఇది కూడా 10 పాయింట్లు మెరుగుపరుచుకుంది. నీతి ఆయోగ్ తన యొక్క ఎస్డిజి రిపోర్ట్లో ఆస్పిరెంటు, పెర్ఫార్మరు, ఫ్రంట్ రన్నరు, అచీవరు 4 కేటగిరీలుగా
నివేదికను రిలీజ్ చేస్తుంటుంది. 49 వరకు స్కోర్ సాధిస్తే యాస్పిరెంటు, 50-64 స్కోర్ సాధిస్తే పెర్ఫార్మర్. చూడండి, బీహారు 57 అంటే పెర్ఫార్మర్లో ఉంది. 65-99 ముందు వరుస ఫ్రంట్ రన్నర్ అంటాం. ఏపీ 74, కేరళ 79 అయినప్పటికీ ఫ్రంట్ రన్నర్లోనే ఉంది. అంటే తర్వాత 100 స్కోర్ సాధిస్తే సాధకులు అచీవర్ అంటారు. దీంట్లో ఒక రాష్ట్రము కూడా ఉండదు, దీంట్లో కూడా ఒక రాష్ట్రం కూడా లేదని అర్థం. పెర్ఫార్మర్ మరియు ఫ్రంట్ రన్నర్ వాటిలోనే అన్ని రాష్ట్రాలు ఉంటాయి. ఫ్రంట్ రన్నర్లో ముందు వరుస కేరళ ఉంటే పెర్ఫార్మర్లో చివరిగా బీహార్ ఉంటుంది. ఆస్పిరెంట్లో అన్ని దాటి వెళ్ళిపోగా అచీవర్కి ఒక్క రాష్ట్రం కూడా రాలేదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఏ ఏ రాష్ట్రంలో ఏ ఎస్డిజి గోల్స్లో ఎన్ని సూచికలు ఉన్నాయి. మనం 115 సూచికలు ఉన్నాయని మనము 115 సూచికలు ఉన్నాయని, యుఎన్ అయితే 169 సూచికలు తీసుకున్నాయని మనం తెలుసుకుందాం. అలాగే ఈ నీతి ఆయోగ్ అయితే 115 సూచికలు. దానిలో భాగంగా ఎస్డిజి గోల్స్ ఫస్ట్ది దారిద్ర్య నిర్మూలన, అంటే పేదరికం అంతం. పేదరిక అంతంలో నీతి ఆయోగ్ 6 సూచికలను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు పేదరికం, బీమా పథకాలు, ఎంజీఎన్ఆర్జీఎస్లో పనిచేసే కూలీల వారి వివరాలు, ఇలాంటి వివరాలన్నీ మొదటి పేదరిక ఎస్డిజి గోల్ 1లో ఉంటుంది. అదేవిధంగా ఎస్డిజి గోల్స్ 2లో ఆకలి మీద ఉన్న దాంట్లో సూచికలు 7 సూచికలను ప్రవేశపెట్టింది. మొదటి గోల్స్లో 6 సూచికలు, రెండవ గోల్స్లో 7 సూచికలు. దీంట్లో ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఎన్ని మార్కులు, ఎనిమియాతో బాధపడే వారి వివరాలు అన్నీ దీంట్లో సేకరిస్తారు. అదేవిధంగా ఎస్డిజి గోల్ 3లో ఆరోగ్యవంతమైన జీవితం. దీంట్లో సూచికలు 10 ఉన్నాయి. ప్రసూతి మరణాలు, ఆత్మహత్యల శాతం, ఆరోగ్యం మీద పెట్టే ఖర్చు మొదలగునవి. అలాగే ఎస్డిజి 4లో నాణ్యమైన విద్య. దీంట్లో సూచికలు 11 ఉన్నాయి. చూడండి, అత్యధికం 11 ఉన్నాయి. విద్యలో ఎస్డిజి గోల్ 4లో నాణ్యమైన విద్య సంబంధించి నీతి ఆయోగ్ 11 సూచికలు పెట్టింది. విద్య గురించి, స్కూల్స్లో మౌలిక సదుపాయాల గురించి, విద్యార్థి టీచర్ల నిష్పత్తి గురించి, ఇలా 11 సూచికలను నీతి ఆయోగ్ ప్రవేశపెట్టింది. 5వ ఎస్డిజి గోల్లో స్త్రీ పురుష సమానత. సూచికలు 9, అంటే ఇండికేటర్స్ 9. ఎగ్జాంపుల్, ఆడవారిపై నేరాలు జరిగే శాతం, పుట్టిన వారిలో లింగ శాతం, రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్లలో మహిళా శాతం అనేది సూచిక 5వ ఎస్డిజి గోల్స్లో ఉంటుంది. 6వ ఎస్డిజి గోల్ మంచినీరు, పారిశుద్ధ్యం. సూచికలు 8 సూచికలు నీతి ఆయోగ్ ప్రవేశపెట్టింది. దీంట్లో తాగునీటి సౌకర్యం, స్వచ్ఛ భారత్, ఓడిఎఫ్, పాఠశాలలో బాలికలకు వేరుగా మరుగుదొడ్లు మొదలైన సూచికలను మంచినీరు, పారిశుద్ధ్యం అనే 6 ఎస్డిజి గోల్స్లో ప్రవేశపెట్టింది. అదేవిధంగా పునరుత్పాదక ఇంధనాలు 7వ ఎస్డిజి గోల్స్లో 2 సూచికలు మాత్రం ప్రవేశపెట్టింది. కరెంట్ కనెక్షన్ ఉన్న కుటుంబాల శాతం, ఎల్పిజి కనెక్షన్ ఉన్న కుటుంబాల శాతం. అదేవిధంగా 8వ ఎస్డిజి గోల్స్లో తగిన ఉద్యోగాల ఆర్థిక అభివృద్ధి. దాంట్లో సూచికలు 9 ప్రవేశపెట్టింది. స్త్రీ పురుష సమానతలో 9 సూచికలు, 8వ ఎస్డిజి గోల్స్లో 9 సూచికలు ప్రవేశపెట్టింది. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్కోర్. ఇది ఏపీ ప్రభుత్వం మొదటి నెంబర్ 1 స్థానంలో ఉన్నది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్ల కుటుంబ శాతం మొదలగునవి 8వ ఎస్డిజి గోల్లో ఉంటుంది. అదేవిధంగా నవీకరణ మౌలిక వసతులు 9వ ఎస్డిజి గోల్స్లో సూచికలు 7 సూచికలు ప్రవేశపెట్టింది. మొబైల్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు, ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కుటుంబాలు, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, ఈ రహదారులు మొదలైనవి సూచికలు 9వ ఎస్డిజి గోల్లో ప్రవేశపెట్టింది. 10వ ఎస్డిజి గోల్ అసమానతల తగ్గింపు. దీంట్లో 7 సూచికలను ప్రవేశపెట్టింది. ఎస్సీ వారిపై నేరాలు, ఎస్టీ వారిపై నేరాలు. లోక్సభలో మొత్తం సీట్లలో మహిళల యొక్క శాతం ఈ అసమానతల తగ్గింపు అనే ఎస్డిజి గోల్స్లో 7 సూచికలలో ప్రవేశపెట్టింది. అదేవిధంగా
11వ ఎస్డిజి గోల్ నగరాలు సుస్థిర ఆవాసాల అభివృద్ధి 8 సూచికలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు చెత్తను వేరు చేయుచున్న వార్డులు, మురుగునీటి వ్యవస్థ కలిగిన కుటుంబాల శాతం. అదేవిధంగా 12వ ఎస్డిజి గోల్స్ బాధ్యతాయుత వినియోగం. దీంట్లో 7 సూచికలు ప్రవేశపెట్టింది. వ్యర్థాలు సృష్టించే వారి జనాభా, ప్లాస్టిక్ వేస్ట్ సృష్టించే వారి జనాభా. అదేవిధంగా 13వ ఎస్డిజి గోల్స్లో వాతావరణంపై కార్యాచరణ 5 సూచికలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు ఎల్ఈడి బల్బు వాడే కుటుంబాల శాతం. 14వ ఎస్డిజి గోల్ సాగర్ వనరులు, జీవులు రక్షణ 5 సూచికలు ప్రవేశపెట్టింది. ఉదాహరణకు మడడవులు, ఆక్వాకల్చర్. 15వ ఎస్డిజి గోల్ భూతాల పరిరక్షణ. ఇక్కడ భూతాళంపై జీవం యొక్క పరిరక్షణ 6 సూచికలు ప్రవేశపెట్టింది. అటవీ ప్రాంతం, పచ్చదనం, ఎడారీకరణ మొదలైనవి సూచికలు ప్రవేశపెట్టింది. శాంతి న్యాయం 16వ ఎస్డిజి గోల్లో 8 సూచికలు ప్రవేశపెట్టింది. చిన్నారులపై నేరాల శాతం, మానవ అక్రమ రవాణా, కోర్టుల సంఖ్య మొదలైనవి 8 సూచికలు 16వ ఎస్డిజి గోల్లో ప్రవేశపెట్టింది. 17వ ఎస్డిజి గోలు ప్రపంచ దేశాల భాగస్వామ్యం. ఇది నీతి ఆయోగ్ కన్సర్న్లోకి తీసుకోదు కాబట్టి దీనికి ఏ సూచికలు ఉండవు. దీనికి సంబంధించి ప్రతి సూచికను విడిగా చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.